నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా బాసులు ప్రజలే విర్రవీగే వాళ్ళు కాదు, కేసీఆర్ ను బయటకు తీసుకొచ్చే శక్తి ఉందన్న రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ కేసు తప్పుపట్టలేదు, పేమెంట్ ప్రొసీజర్ సరిగా లేదన్న శ్రీధర్ బాబు. సైదాబాద్ లో దారుణం, ఆలయ ఉద్యోగిపై యాసిడ్ దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం, పాక్ సహా 41 దేశాలపై ప్రయాణం నిషేధం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2 గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ స్పీచ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్పీచ్ లో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారని కొనియాడారు. ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2 గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ స్పీచ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్పీచ్ లో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారని కొనియాడారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన మన అనే భేదాలు లేకుండా దేశాలపై సుంకాలు విధించడం, పలు కఠిన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్, భూటాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 41 దేశాలకు చెందిన పౌరులు యుఎస్ లో అడుగు పెట్టకుండా ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నారని సమాచారం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన మన అనే భేదాలు లేకుండా దేశాలపై సుంకాలు విధించడం, పలు కఠిన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్, భూటాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 41 దేశాలకు చెందిన పౌరులు యుఎస్ లో అడుగు పెట్టకుండా ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నారని సమాచారం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన మన అనే భేదాలు లేకుండా దేశాలపై సుంకాలు విధించడం, పలు కఠిన నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్, భూటాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 41 దేశాలకు చెందిన పౌరులు యుఎస్ లో అడుగు పెట్టకుండా ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నారని సమాచారం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ లో 14 స్టేషన్లలో కేంద్రం రీడెవలప్మెంట్ చేస్తుందని తెలుస్తుంది. రైల్వేలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలో బేగంపేట్ రైల్వే స్టేషన్ ను ప్రారంభోత్సవం చేసుకుందామని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు. ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరొక 12 కోట్ల రూపాయలతోటి స్టేషన్ కు అటు సైడ్ ఎంట్రన్స్ వచ్చే విధంగా సెకండ్ ఫేజ్ పనులు పూర్తయితాయి. ఎందుకు ఈ రకంగా ఫేజ్ వైజ్ చేస్తా ఉన్నామంటే, ఒక ట్రైన్ ఆగడానికి వీల్లేదు, ఒక్క వచ్చే ప్యాసింజర్ కి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ ఆ రకంగానే కొనసాగిస్తూ ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ పనులు జరపాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తా ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు కూడా వ్యూ కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు తీర్చిదిద్దబోతా ఉన్నారు. రైల్వే స్టేషన్ అంటే మనకు తెలుసు, రైల్వే స్టేషన్ అంటే లోపలికి వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. పెద్ద కంపు వాసన ఉండకుండేది. ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉండేది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు రైల్వే స్టేషన్లో కూడా మరి స్వచ్ఛ రైల్వే అనేటువంటి యాక్టివిటీ కింద అద్భుతంగా ఈరోజు రైల్వే స్టేషన్లలో ఒక మార్పు, ఒక ఫండమెంటల్ మార్పు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ మనం చూశామన్నా, ఈరోజు బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో మీకు అందరికీ చూపించాలని ఈరోజు వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే ఈ బేగంపేట రైల్వే స్టేషన్ పనులు మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం, పూర్తయిపోతాయి. ఈ స్టేషన్ను మరి ప్రజలకు డెడికేట్ చేస్తాం. మొత్తము మహిళలే ఉండే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ను మహిళా లోకానికి బేగంపేట రైల్వే స్టేషన్ డెడికేట్ చేయబోతున్నామని సందర్భంగా మనం చేస్తాం. ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ లో 14 స్టేషన్లను కేంద్రం రీడెవలప్మెంట్ చేస్తుందని తెలిపారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలో బేగంపేట రైల్వే స్టేషన్ ను ప్రారంభోత్సవం చేసుకుందామని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు.
హైదరాబాద్ సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ఆలయంలో ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి రసాయనం చల్లి దాడికి పాల్పడ్డాడు. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ఆలయంలో ఓ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి రసాయనం చల్లి దాడికి పాల్పడ్డాడు. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గవర్నర్ ప్రసంగానికి దశాదిశ లేదని బారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కేవలం 10% హామీలను మాత్రమే అమలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మీకు అదృష్టం వచ్చింది, మీరు మాకు వచ్చి ఈ ప్రభుత్వం చేసింది 5,900 మొత్తం కూడా ఇప్పటిదాకా 55,000 మీరు చెప్తున్న దానిలో 11,000 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా అంతకుముందు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు, రిజల్ట్స్ ప్రకటించవచ్చు. మీకు అదృష్టం వచ్చింది, మీరు మాకు వచ్చింది కాబట్టి చేస్తామంటే అది ఒప్పుకుంటే ఏముంటుంది అధ్యక్ష? మేమే ఇచ్చామని ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆనాడు జరిగిన నోటిఫికేషన్ కు మేము ఇచ్చినామని చెప్తే బాగుంటుంది. కానీ మేమేమి ఇవ్వలేదని 161,000 ఉద్యోగాలని అంతకుముందు ఇచ్చినాం, మేము చెప్పుకున్నాం. ఈ వీళ్ళందరూ కూడా మేము చెప్పుకోలేకపోయినాం. గత ప్రభుత్వం భట్టి విక్రమార్క గారు అన్నారు, మేము చెప్పుకున్నాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆనాడు నేను గెలిచిన, ఖచ్చితంగా ఛాలెంజ్ చేసిన. ఈనాడు జనగాంలో నేను గెలిచినప్పుడు కూడా మా వాళ్ళందరూ చెప్పుకోలేకపోయినరు, విఫలమైనరు. అందుకే మేము ఓడిపోయినాం, చేసిన వాటిని చెప్పుకోలేక. కానీ మీరు చేయకుండానే మొత్తం కూడా ఇవాళ లక్షలాది కోట్లాది రూపాయలు చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము ఇవాళ ఒకవేళ మీరు బాగా చేసినట్లయితే ఇవాళ గురుకులాలు అధ్యక్ష 1000 గురుకులాలు ఉన్నాయి. ఇవాళ వాటి యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు, ఇవాళ గురుకులాల్లో దరిదాపుగా 83 మంది చనిపోయారు. విద్యాశాఖ సంబంధించిన అనేక విద్యార్థులు స్ట్రెస్ లోనే కానీ రకరకాల కారణాల చేత 481 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ 481 మంది విద్యార్థుల లిస్టు, ఈ గురుకుల విద్యార్థుల యొక్క 83 లిస్టు, ఈ రైతుల ఆత్మహత్యల యొక్క 491 లిస్టు, ఈ ఆటో డ్రైవర్స్ యొక్క 116 లిస్టు మొత్తం మీకు ఇస్తున్నాం. ఇందులో ఒక్కటి తప్పున్నా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయండి అధ్యక్ష. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి అనుబంధం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష మీరందరూ వినే ఉంటారు. ఈ మధ్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నా భూతో నా భవిష్యత్. ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఒక్కొక్క స్కూలు 25 ఎకరాలకు తగ్గకుండా ఆ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ పెట్టి క్రీడా ప్రాంగణాలు, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, యాంపీ థియేటర్, లోపల ఇండోర్ స్టేడియంస్, ఇండోర్ గేమ్స్, చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్, టోటల్గా ఇంగ్లీష్ మీడియంతో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేయించడమే కాకుండా చివరికి బోధన చేసేటువంటి బోధనా సిబ్బంది కూడా మళ్ళీ బయట ఉంటే ఇక్కడ విద్యకు నష్టం జరుగుతుందేమో వాళ్ళకు కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి అందులో పొందుపరిచి ఒకటే దఫా బహుశా నాకు తెలిసి భారత ప్రభుత్వం కూడా చేయలేదనుకుంటా, ఒకటే దఫా 58 స్కూల్ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది వాట్
the Chief Minister's commitment towards the education and welfare and well-being of the middle class, weaker sections, అట్లాగే మిగతా ఈ వర్గాలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడ 10 ఏళ్ళు విద్యాశాఖకి గాలికి వదిలేసి పట్టించుకోకుండా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ పెట్టకుండా డిఎస్సి నియమించకుండా ట్రాన్స్ఫర్స్ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వకుండా డైట్ ఛార్జెస్ పెంచకుండా కాస్మెటిక్ ఛార్జెస్ పెట్టకుండా పూర్తిగా గాలికి వదిలేసిన మీ ముఖ్యమంత్రి ఎక్కడ అక్కడ పనిచేసి ఈ ముఖ్యమంత్రి కూడా అట్లాగే ఉన్నాడని మీరు ఊహించుకొని మాట్లాడుతూ ఉంటే నిజంగా మాకు బాధ అనిపిస్తూ ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు దయచేసి వాస్తవాలు తెలుసుకొని మీరు ఇవన్నిటిని ఉపయోగపడేటట్టుగా చేయవలసిందిగా చెప్పడమే కాకుండా నేను ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా ప్రపంచంతో మన విద్యార్థులు పోటీ పడాలి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. రుణమాఫీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం చెబుతున్న తప్పుడు లెక్కలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. రిప్లై ఏమో పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ రుణమాఫీ మీద మాట్లాడారు సార్. గవర్నర్ గారి ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది ఉండే సార్. మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నాడా సార్? ఇప్పుడు అంతే అల్లదా సార్? సార్ అది వదిలేయండి సార్. సరిగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్, కానీ అది వదిలేయండి సరిగా ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్. సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళని చెక్ చేసుకోమనండి సార్, మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పురి సార్. సార్ వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. సార్ మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అది ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనైనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం ప్రభుత్వానికి దక్కిందని ఆయన తెలిపారు. బీసీ కులగణన లెక్కలు తప్పు అంటున్నారు. ఇంత సైంటిఫిక్ గా కులగణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. 1931 తర్వాత ఇప్పుడు తాము చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వాలని నిర్ణయించింది కూడా తామేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. సమగ్ర సర్వే చేసి సభలో పెట్టేంత ధైర్యం కూడా చేయలేదని విమర్శించారు. బీసీ కులగణనపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఆ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత సైంటిఫిక్ గా, లాజికల్ గా, రాషనల్ గా ఏ కులగణన జరగలేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1931లో జరిగిన బీసీ క్యాస్ట్ సెన్సస్ తర్వాత తప్పనిసరి పెడతాం 1931లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసి ప్రకటించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తాం. దాని ఆధారంగా
శాసనసభలో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తాం. లెక్కల విషయం చెప్పాలి అధ్యక్ష, బికాస్ ఈ బీసీ కులగణనపై ఒక గోబల్స్ ప్రచారం చేస్తూ రిపీటెడ్గా ఒక తప్పుడు అలిగేషన్స్, అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో విందులు విలాసాలు హలాయి బలాయి చేస్తుంటే ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు. అధ్యక్ష, దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఫర్ తెలంగాణ, ఫర్ కృష్ణా బేసిన్ ఫార్మర్స్. గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల కృష్ణా నది నుంచి, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవడానికి వీళ్ళు సహకరించని చెప్పడం ఇది నిస్సందేశం అధ్యక్ష. వీఆర్ కమిటెడ్ అండ్ సిన్సియర్ అబౌటింగ్ కృష్ణా రివర్ వాటర్స్. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అక్కడక్కడ కొంత క్రాప్ డిస్ట్రెస్ జరిగితే అది మీ పాపాల వల్ల, మీ హయాంలో కృష్ణా నదీ జలాలు తరలించడానికి, అక్రమంగా తరలించడానికి మరి మీ కోఆపరేషనో, మీ అసమర్థతనో, లేకపోతే మీ చాతగాంతనో కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ అయి ఈరోజు కృష్ణా నదీ జలాల విషయం మాట్లాడడం చాలా అన్యాయం అధ్యక్ష. బీసీ కులగణనపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఆ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత సైంటిఫిక్గా, లాజికల్గా, రాషనల్గా ఏ కులగణన జరగలేదు అని చెప్పి మనం చేస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.